హాయ్ హలో వెల్కమ్ టు రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. చిచ్చు రేపిన చావ మహారాష్ట్రలో చాలా మతాల మధ్య విద్వేషం పెంచి పోలీస్ ప్రొటెక్షన్ ని కూడా అధిగమించి వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకని ఇంత సిచ్యువేషన్ ఏర్పడింది ప్రెసెంట్? బికాస్ ఆఫ్ ద మూవీ ఆర్ చావా గురించి మనం స్టార్టింగ్ నుంచి ఏదో ఒక వివాదం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఫస్ట్ ఏంటి, రిలీజ్ అయినప్పుడు స్వరభాస్కర్ అనే ఒక ఆవిడ వచ్చి ఇది ఆ కథ ఇది కాదు, వీళ్ళు వక్రీకరించారు అనింది. అమ్మ తల్లి నీకు దండం, నువ్వేమన్నా అప్పుడు ఉండి చూసావా? లేవు కదా, సైలెంట్ గా వెళ్ళిపో అంటే ఆవిడ సైలెంట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, తెలుగు డబ్బింగ్ కొంచెం అట్టట్టుంది ఇట్టుంది అన్నారు. నీ బొంద, తెలుగులో చూడ్డానికి ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళు అదేంటో తెలుసుకోవడానికి వెళ్తున్నారు అంతా. ఆ గొంతు ఇట్లుంది ఈ గొంతు ఇట్లు అని ఎవరికి ప్రాబ్లం లేదు, అది కూడా పోయింది. తర్వాత షిర్కే వంశం, ఇది చాలా పెద్దగా ఇష్యూ అయింది, మనకు తెలిసిందే. అంటే ఇప్పుడు శంభాజీ మహారాజ్ చనిపోవడానికి కారణం వెన్నుపోటు పొడిచింది బావమర్దులు. వాళ్ళెవరు? యేసుబాయి పుట్టింటి వాళ్ళు. వాళ్ళు ఉన్నది ఎక్కడ? పూణేలో. ఇప్పుడు వాళ్ళ వంశీయులు ఎవరున్నారు? పలానా వాళ్ళు. 14th వంశం నడుస్తా ఉంది, జనరేషన్ 14th జనరేషన్ నడుస్తా ఉంది. వాళ్ళ పేర్లన్నీ షిర్కే, పేరు వెనకాల. ఇప్పుడు విజ్ఞాన్ షిర్కే, లేకపోతే రాహుల్ షిర్కే, ఇట్లా ఏదో ఒక షిర్కే. ఇప్పుడు నీ పేరు పక్కన షిర్కే ఉంటే నువ్వు మా స్కూల్లో చదవడానికి వీల్లేదు. పోనాడు, నువ్వు దేశద్రోహివి, మా శంభాజీని చంపుతారు, అసలు నీకెంత ధైర్యం, నడు ఇక్కడ నుంచి. అది మీ పేరు వెనకాల. మరి వాళ్ళకి ఎలా ఇచ్చారు? ఫ్యామిలీ వాళ్ళే అని చెప్పేసి ఎలా అప్రూవ్ చేస్తున్నారు? పేరు వెనకాల షిర్కే ఉంటది కదమ్మా, పెట్టుకున్నారు. లైక్ వాళ్ళ బావమరుదులే కాబట్టి కంటిన్యూస్ గా ఫ్యామిలీ. అవును, మీ వంశం వాళ్ళే, మీ తాతలే మా శంభాజీని చావడానికి కారణం. మీ తాతలే వెన్నుపోట్లు పొడిచారు. ఇప్పటివరకు మీ తాతలే. అప్పుడు ఇట్లా చేశారట, మీ తాతలు అట్లుంటే మీరు కూడా ఎట్లు ఉండేటోళ్ళు. అమ్మో వద్దు, అసలు మీరు అందరు ఇంత పోండి ఇక్కడ నుంచి, మీరంతా ఔరంగజేబ్ మనుషులు, మీరు దేశద్రోహులు. నెక్స్ట్ అపార్ట్మెంట్ లో మీరు ఉన్నారా, పేరు వెనకాల షిర్కే అండ్ ఫ్యామిలీ 405, ఆ బోర్డు బీకేసి కింద కాల్ చేసినాడు అండి. మీరు మా కాలనీలో ఉండొద్దు, మా ఉద్యోగాలు చేసే దగ్గర మీరు ఉండొద్దు, మా స్కూల్లో మీరు ఉండొద్దు, పోండి, మీరంతా దేశద్రోహులు. సెంచరీస్ మారినా. ఇప్పుడు వాళ్ళ ఆయన ఏం చేశాడు, కోర్టులో ఆ డైరెక్టర్ మీద పరువు నష్టం దావా వేసాడు. ఆయన చేసింది తప్పే. పరువు నష్టం, డైరెక్టర్ మా కుటుంబాన్ని వక్రీకరించి చూపించారని చెప్పి కొంచెం పరువు నష్టం దావా వేసాడు. పరువు నష్టం దావా అంటే 100 కోట్ల పరువు నష్టం దావా అమ్మ. ఇప్పుడు అంటే నీకు 100 కోట్లు ఇస్తే నిన్ను బహిష్కరించినా ఓకేనా, నిన్ను తిట్టినా ఓకేనా? దెన్ అంటే సో అప్పట్లో మీ తాతలు కూడా అంతే, అట్లాగే అమ్ముడుపోయారు, ఇప్పుడు మీరు కూడా అమ్ముడుపోతున్నారు, మీరు నిజమే నడవండి మళ్ళీ అన్నారు. వాస్తవంగానే బిహేవ్ చేస్తున్నారు కదా, అట్లా. అదొకటి ఇబ్బంది. వీళ్ళని అనడానికి ఏం లేదులే, పాపం ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఒక సినిమా చూసి ఇబ్బంది పడతారు. పరువు నష్టం దావా కన్నా రీప్లేస్ గా ఇంకో ఏమైనా వేయొచ్చు గానీ ఇట్లా డబ్బు కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఎక్కడో ఎగ్జాంపుల్స్, ఈ లుంబిని పార్క్ లో బాంబు పెట్టినోడి పేరు దాసరి ఏదైనా ప్రకాష్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 మంది చచ్చిపోయారు. అసలు అమ్మో దాసరి వాళ్ళందరూ బాంబులు పెడతారని దాసరి విజ్ఞాన్ నడు, మీరు ఇక్కడ నుంచి దేశ బహిష్కరణ చేస్తే ఎలా ఉంటది, అది వాళ్ళకి ఎదురైనది. యాక్చువల్ గా అందరు షిర్కేలు అలా ఉంటారు కదా. అండ్ వీళ్ళు కూడా షిర్కే వంశస్థులు కూడా వాళ్ళ తాతలు నిజంగా అలా చేశారో లేదో మనకు తెలియదు, బట్ ఈ సినిమాలు అలా చూపించారు. అంతే, హిస్టరీ చెప్తూ విన్నదే కదా మనం చూసి. ఇలా జరిగింది, అదొకటి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటి, పవిత్ర రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ శుక్రవారమే చావా తెలుగులో రిలీజ్ అయింది. ముస్లిం సంఘాల ప్రెసిడెంట్ ఒక ఆయన కేసు వేసాడు. ఏంటి, ఆ సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ ముస్లిమ్స్ ఇట్లా చూస్తున్నారు, అయ్యో ఇట్లా చూస్తున్నావు అట్లా చూస్తున్నావు. సో వాళ్ళు ఏమన్నారు, మాకు పవిత్ర రంజాన్ సీజన్ ఫస్ట్ శుక్రవారము ఇలాంటిది చెప్పి మాకు మనోభావాలు దేశద్రోహులుగా చూస్తున్నారండి ఈ సినిమా చూసి వచ్చిన వాళ్ళంతా అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్. సరే అదొకటి. ఇన్ని వివాదాలు అవుతున్నాయి కదా, ఇంకా పోనీలే చావా ఇంకొన్నాళ్ళ పాటు ఆడి వెళ్ళిపోయింది, మహా అయితే కొన్ని వివాదాలు వచ్చాయి అనుకునే లోపు ఇప్పుడు మామూలు వివాదం కాదు, 2 మతాలు కొట్టుకునే రేంజ్కి వెళ్ళాయి. రీజన్ ఏంటంటే శంభాజీ నగర్ దగ్గర ఖల్దాబాద్ ఔరంగజేబ్ సమాధి ఉంది అక్కడ. అక్కడ వాళ్ళు ఏంటంటే మాకు మరాఠా యోధుడు శంభాజీ కథని ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేరు, ఏ పాఠ్య పుస్తకంలోనూ ఎందుకు లేదు. ఔరంగజేబు గురించి చెప్పారు, అక్బరు బిర్బలు కథలు ఉన్నాయి, మరి మరాఠా యోధుడు శంభాజీ కథ ఎందుకు లేదు వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఇలా ఎందుకు లేదంటే లేదులే అంతే అన్నారు వాళ్ళు. ఎందుకు లేదు, వీళ్ళకి నచ్చలేదు ఆ మాటలు.
పాపం వాళ్ళ దగ్గర సమాధానం లేదు, ఏం చేస్తాం. ఇప్పుడు డైరెక్టర్ వచ్చి చెప్పే వరకు నాకు తెలీదు, ప్రామిస్ నాకు తెలియదు, ఎవరికైనా సినిమా వచ్చే వరకు నిజంగా నాకు మనకి ఛత్రపతి శివాజీ వరకే తెలుసు. మనకి ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఉంటది, అలాగే ఛత్రపతి సినిమా చూసాము, ఇలా అంతే తెలుసు. బట్ వాళ్ళ పిల్లలు అసలు ఏమయ్యారు, ఆయన ఇంకా అంత పెద్ద యోధుడు, ఔరంగజేబ్ ని గడగడలాడించాడు. అసలు యుద్ధం చేస్తే ఔరంగజేబ్ ఆయన మీద గెలిచేవాడు కాదు, 20 ఏళ్లుగా కూర్చొని వెన్నుపోటు పొడిస్తే గానీ చంపలేకపోయాడు, డైరెక్ట్ గా అసలు ఎదుర్కోలేదు. ఇవన్నీ వింటుంటే గూస్ బంప్స్, మంచి పెద్ద యోధుడి కథ వింటున్నాం మనం. అట్లాంటి యోధుడి గురించి ఎక్కడ అసలు పాఠ్య పుస్తకాల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఇది లేదు అని వాళ్ళు అడగడంలోనూ తప్పు లేదు. నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఏమైంది, అలా తీసిన ఇప్పుడు హిస్టరీని బయటికి తీసుకొచ్చి మూవీ తీసిన డైరెక్టర్ ది తప్ప తెలియాలి కదమ్మా, చెప్పారు కదా, మరి ఇప్పటికైనా తెలిసింది కదా. ప్రాబ్లం చెప్తా విను. ఇప్పుడు శంభాజీ పేరుతో ఉన్న ఈ నగర్, శంభాజీ నగర్ లో ఔరంగజేబ్ సమాధి ఉంది అక్కడ. ఈ సమాధి ఇక్కడ ఉండకూడదు, తీసేయండి, వీళ్ళ వెర్షన్. బట్ దేశద్రోహి సమాధి ఇక్కడ ఉండదు, తీసేయండి. ఇప్పుడు ముస్లింల వెర్షన్, ముస్లింలకి ఏంటి, సమాధులు అంటే దర్గాలు, టోమ్స్. మనకి గోల్కొండ పక్కన 7 టోమ్స్ దర్గాలు అండ్ ప్రార్థన నిలయాలు. వాళ్ళు ఎక్కువగా అక్కడ ప్రార్థనలు చేస్తారు, నమాజులు చేస్తా ఉంటారు. కరెక్ట్ రంజాన్ సీజన్ లో కొన్నేళ్ల నుంచి అక్కడ నమాజులు జరుగుతున్నాయి. దర్గా లాగా చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. ఇది ఔరంగజేబ్ సమాధి అంటే టూరిస్టులు వస్తున్నారు. ఇవన్నీ జరిగే టైంలో నువ్వు సడన్ గా రంజాన్ సీజన్ లో వచ్చి దీన్ని కూల్చేయంటే వాళ్ళకి నొప్పిగా ఉంది. దీనికి పరిష్కారం ఎలా మరి? పరిష్కారం ఎలా అంటే ఈలో పోలీసులు ఇంకా వాళ్ళు కొట్టుకు చేస్తున్నారే ఇది తీసేయండి అని, వీళ్ళు ఎవడరా వచ్చేదని వాళ్ళు ఒకరినొకరు కొట్టున్నారు. ఆల్రెడీ 30 మంది చనిపోయారు. పోలీసులు ఏం చేశారు, కర్ఫ్యూ విధించారు, 144 సెక్షన్ విధించారు, అండ్ అక్కడ ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఇలా 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 అంటే వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తూనే ఉన్నారులే. బట్ ఈ గొడవలు అయితే అసలు ఆగట్ల మోస్ట్లీ చెప్పాలి అంటే. సో ఈ క్రమంలో ఇప్పుడు ఇది ఇంకా పెద్దగా ముదిరే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు లైక్ జాతీయ స్థాయిలో ఇప్పుడు నెక్స్ట్ పొలిటికల్ టర్న్ అవుతుంది, వాళ్ళు వచ్చేసి వీళ్ళు అంటారు, వీళ్ళు ఇంకా పెద్దగా ఇద్ది దేశవ్యాప్తంగా. అప్పుడెప్పుడో బాబ్రీ మసీద్ సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ ఔరంగజేబ్ సమాధి దగ్గరకు వచ్చింది. సో ఇది చాలా పెద్దగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి వీళ్ళు ఎంత తొందరగా మేల్కుంటారో తెలియదు. ఇక్కడేమో నరుక్కొని చచ్చిపోతున్నారు. నాగ్పూర్ మొత్తం కర్ఫ్యూ. అవన్నీ కూడా అపోహలతో జరుగుతున్న సమస్యలు అని చెప్పేసి అంటున్నారు. అంటే పీపుల్ లో వచ్చిన చైతన్యం కాదు ఇవన్నీ. వాళ్ళు వస్తున్నారు, నిజంగానే దండయాత్రకే వచ్చాడు ఆయన, మంచి చేయడానికి ఇక్కడికి రాలా. ఎన్ని గుళ్ళు కూల్చాడో తెలుసా నీకు? ఔరంగజేబ్ కూల్చిన గుళ్ళు ఇన్ని కాదు అన్ని కాదమ్మా. కానీ ఇప్పుడు మనుషులు కొట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? మనుషులు అంటే జరిగిన హిస్టరీ జరిగింది. మా దేవాలయాలన్నీ కూల్ చేసిన ఔరంగజేబ్ సమాధి ఇక్కడ ఉంది. ఆ సమాధిని 10 మంది దైవంలా కొలుస్తున్నారు. అది వాళ్ళ డివోషనల్. చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది, దీని ఎంత మాట్లాడు. ఎందుకంటే ఔరంగజేబ్ మంచోడో చెడ్డోడో తర్వాత సంగతి. ఆ దర్గా పవిత్ర స్థలం లాగా కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ పూజలు జరుగుతున్నాయి, అంటే వాళ్ళ నమాజులు జరుగుతున్నాయి. వాళ్ళకి సెన్సిటివ్. సడన్ గా నువ్వు వచ్చి గుడి కూల్ చేస్తానంటే ఎందుకు ఊరుకుంటావు? అదే కదా, నెవర్ డూ దట్. వాళ్ళైనా అంతే, ఎవరైనా అంతేమా. మూవీ చూసి ఏం నేర్చుకున్నారంటారు? మూవీ చూసి ఫైటింగ్ ఇష్యూస్. సరే పోనీ మూవీ చూసారు, అంత బానే ఉంది, ఇలా ఇలా జరిగిందని తెలుసుకున్నారు. ఓ మరాఠా యోధుడి గురించి ఇప్పుడైనా తెలుసుకున్నాం కదా. ఈయన కీర్తి ప్రతిష్టలు పెంచడానికి ట్రై చేయాలి తప్ప ఆ విలన్ తాలూకు అంటే ఇతన్ని వెళ్ళి అతన్ని ఇంకా తవ్వి అతన్ని దాఖలాలు లేకుండా చేయడం తప్పే, కరెక్ట్ కాదు. ఈ టైంలో అసలు కరెక్ట్ కాదు. అంటే జరిగిపోయింది. ఇప్పుడు అలాగే జరిగిందని నువ్వు చూడలా, నేను చూడలా, వీళ్ళెవరూ చూడలా. ఒక కథ, ఆ కథలాగా వినండి సరిపోతుంది. ఆ కథ వల్ల ఇంకొక యోధుడు మనకి బయటకు వచ్చి ఎగ్జాక్ట్లీ ఆయన్ని గౌరవించేలాగా ఇంకా ఏమైనా శిలాఫలకాలు దిద్దించండి, లేదా విగ్రహాలు కట్టండి, గుళ్ళు కట్టండి, తప్పు లేదు. బట్ ఆల్రెడీ చాలా మంది ఎప్పటి నుంచో అంటే ఒక ఫ్లోలో వెళ్తున్న దాన్ని డిస్టర్బ్ చేయకూడదు.